Hello everyone, this is Dr. Anil Kumar Reddy, consultant neonatologist, Ravi Children's Hospital. సో ఈ రైనీ సీజన్ లో డెంగ్యూ జ్వరం అనేది చాలా కామన్. మీ పిల్లలకి డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది. సో అవి ఏంటి అనేది తెలుసుకుందాం. సో డెంగ్యూలో జనరల్ గా 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ని ఫెబ్రైల్ ఫేజ్ అంటారు. దీంట్లో ఇది ఓన్లీ 3 to 4 days మాత్రమే ఉంటది. దీంట్లో కేవలం జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఫేజ్ లో పిల్లాడికి ఏం కాదు. దీని తర్వాత వచ్చేది చాలా డేంజరస్ ఫేజ్, దాన్ని క్రిటికల్ ఫేజ్ అంటారు. సో ఈ క్రిటికల్ ఫేజ్ లో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయండి. ఈ వార్నింగ్ సైన్స్ వస్తే వెంటనే మీ పిల్లాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ సైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ సైన్స్ ఏంటి అంటే, సో డెంగ్యూ వచ్చినాక ఒక 3-4 days తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రావడం గానీ, లేకపోతే కంటిన్యూస్ మళ్ళీ వామిటింగ్స్ రావడం గానీ, లేకపోతే బ్లీడింగ్, ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ రావడం గానీ, అంటే ముక్కులోంచి రావడం గానీ, లేకపోతే ఈ వామిటింగ్స్ కాఫీ కలర్ లో రావడం గానీ, చర్మం పైన రెడ్ డాట్స్ రావడం గానీ, మోషన్స్ బ్లాక్ కలర్ లో రావడం గానీ, ఇలాంటివి ఉంటాయి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి కాళ్ళు చేతులు చల్లబడిపోవడం గానీ, లేకపోతే మీ పిల్లాడు బాగా వీక్ గా, డల్ గా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది. సో ఈ సైన్స్ అన్ని క్రిటికల్ ఫేజ్ కి సంబంధించిన సైన్స్. ఇవి 48 to 72 hours ఉంటాయి. సో ఇలాంటివి కనపడగానే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.